హాయ్ ఫ్రెండ్స్, ఫోన్పే గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం ఫోన్పేలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరపాలనుకున్నప్పుడు మనమైతే యూపీఐ పిన్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసేటప్పుడు అవతల వ్యక్తులు లేదా మీ ఫ్రెండ్స్కి తెలిసిపోయిందని మీరు కొన్నిసార్లు ఫీల్ అయ్యి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో యూపీఐ పిన్ను మీరు అర్జెంటుగా చేంజ్ చేసుకోవడం మంచిది. సో ఈ వీడియోలో నేను మన ఫోన్పేలో ఉండే యూపీఐ పిన్ను ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్తే మేనేజ్ పేమెంట్స్ ఉంటుంది. ఇక్కడ వ్యూ ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ ఉంటుంది. సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫోన్పేలో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు లింక్ చేసుకున్నారో మొత్తం ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవాలనుకున్నారో సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెట్ యాజ్ ఎ ప్రైవరీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈ బ్యాంక్లోనే అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. కింద యూపీఐ పిన్ ఉంటుంది, ఇక్కడ రీసెట్. ఇక్కడ మీరు యూపీఐ పిన్ కంప్లీట్గా మర్చిపోతే రీసెట్ బటన్ ప్రెస్ చేసి మరి అయితే కొత్తగా యూపీఐ పిన్ జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు యూపీఐ పిన్ మీకు గుర్తుంది కానీ యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవాలంటున్నారు కాబట్టి సింపుల్గా దీని మీద చేంజ్ బటన్ మీద ప్రెస్ చేస్తే మీ పాత యూపీఐ పిన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి రైట్ బటన్ మీద క్లిక్ తర్వాత కొత్త యూపీఐ పిన్ మీరు ఏదైతే పెట్టుకోవాలనుకున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేసి మళ్ళీ రైట్ మార్క్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ ఎంటర్ చేయమంటుంది. మళ్ళీ సేమ్ పిన్ ఎంటర్ చేసి ఈ రైట్ మార్క్ మీద ప్రెస్ చేస్తే సక్సెస్ఫుల్గా యూపీఐ పిన్ అప్డేట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఫోన్పే రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.